బుడమేరు వరదల నేపథ్యంలో విజయవాడలో ముంపు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపుకు గురైన ప్రాంతాలు యథేచ్ఛగా ఇళ్ల దోపిడీలు జరుగుతున్నాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగలగొట్టి అందిన కడికి సామాన్లు పట్టుకుపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకొచ్చి కొందరు రోడ్లపైనే ఉంటున్నారు. వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు, మరికొందరు బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి సామాన్లు పట్టుకుపోతున్నారు. చాలా ప్రాంతాల్లో జనసంచారం లేకపోవడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వరద తగ్గకపోయినా ట్యూబులు సాయంతో పడవలు తయారు చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యలో నిమగ్నమై ఉండడంతో ఇళ్లను చూసే పరిస్థితులు లేవు. గత వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు నీటి ముంపులో ఉన్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 2 అడుగుల లోతులో వరద నీరుంది. వరుసగా 2 సార్లు బుడమేరు ముంపు రావడంతో వేల సంఖ్యలో కుటుంబాలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. నగరంలోని బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. మరోవైపు ప్రధానంగా రోడ్లపై ఉంటున్న వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందుతుంది. కాలనీలో లోపలి భాగాలు, ఇరుకు సందులో ఉంటున్న వారికి ఎలాంటి సాయం అందడం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఉండడం లేదని వాపోతున్నారు జనం.